మేడం నమస్తే అండి. నమస్తే. మేడం జనరల్‌గా నర దృష్టి అని చాలామంది రకరకాల తాయెత్తులు, చేతి కట్టుకోవడాలు ఇలాంటివి చేస్తున్నారు. ఒకప్పుడు ఎప్పుడో మన అమ్మమ్మలు, నాయనమ్మలు అలాంటివి ఇలా దిష్టి తీయడం చిన్న పిల్లలకి లేదా మనం బయట నుంచి ఏదైనా సాధించొచ్చినప్పుడు అట్లా దిష్టి తీయడం చూసేవాళ్ళం. కానీ ఇది ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది. రకరకాల అలాంటివి ఇలాంటివి వేస్తూ ఉన్నారు. అంటే దీన్ని చూస్తే ఏమనిపిస్తుంది? అంటే ఆధునికంగా మనము అభివృద్ధి చెందుతున్నాం అనిపిస్తుందా? లేకపోతే వెనకబడిపోతున్నాం అనిపిస్తుందా? మూఢనమ్మకము, నమ్మకము ఇవి 2 ఉంటాయి. నమ్మకం ఏంటి అనంటే అది వాస్తవం. జరిగినది వాస్తవం అని తెలిసినప్పుడు అది నమ్మకంగా మారుతుంది. మూఢనమ్మకం ఏంటి అనంటే అది అవాస్తవమైనటువంటి దాన్ని కూడా మనం నిజం అనుకొని భ్రమలో దాన్ని నమ్మి దాన్ని గుడ్డిగా అనుకరించడాన్ని మూఢనమ్మకం అంటారనమాట. ఇక్కడ మీరన్నట్టు దిష్టి ఉందా, నరదిష్టి ఉందా, నరుడి దృష్టికి నల్ల రాయైనా సరే నుగ్గవుతుంది అనేటటువంటి సామెత అక్షర సత్యం. అది అక్షరాల సత్యం. ఎందుకంటే మనం చాలా సందర్భాల్లో చూస్తాం. మనం చిన్న పిల్లలకి ఏదైనా పుట్టినరోజు ఫంక్షన్ చేసి చక్కగా బట్టలు వేసామనుకోండి, ఆ రోజు చూడండి చాలాసార్లు మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడే పిల్లలు ఎందుకు ఏడుస్తారు, ఎందుకు సఫకేషన్ ఫీల్ అవుతారు అని అంటే చాలామంది దృష్టి ఆ పిల్లల మీద పడుతుంది. అయ్యో భలే ఉన్నాడే, చాలా బాగుంది, పాప బాగుంది, గౌన్ బాగుంది, అమ్మో ఎన్ని నగలేశారు, అబ్బా ఎంత బాగుందో, భలే నవ్వుతుంది అని ప్రతి ఒక్కళ్ళు ఎత్తుకుంటూ ఉంటారు. ఎత్తుకున్నప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఒక్క మనిషికి ఒక ఆరా ఉంటుంది. ఆ ఆరా ఏ స్థితిలో ఉంటుందో, పాజిటివ్ ఆరా ఉంది అని అంటే కొంతమంది చూడండి ఒక్కొక్కసారి పిల్లలు మనం ఎత్తుకున్నప్పుడు నవ్వుతారు, అదే పిల్లలు ఒక్కొక్కసారి మనం ఎత్తుకున్నప్పుడు ఏడుస్తారు. మనకు అర్థం కాదు మనల్ని చూడంగానే ఎందుకు ఏడుస్తున్నారు, మనల్ని చూసి కాదు, మన ఆరాలో ఉన్నటువంటి ఎనర్జీ, ఆ ఎనర్జీ ఆ పిల్లలు తట్టుకోలేక అది ఏడవడం అనేది జరుగుతుంది అన్నమాట. అరే నన్ను చూస్తే రోజు నవ్వుతారు, నన్ను చూస్తే రోజు ఈ పాప నా దగ్గరికి వస్తుంది, ఈ బాబు నా దగ్గరికి వస్తాడు, ఇవాళ ఎందుకు ఏడుస్తున్నాడు అని అంటే నీ ఆరా ఎలా ఉంది, నెగిటివ్ ఎనర్జీ తోటి కూడుకొని ఉంది. దాన్ని బట్టే ఆ ఎనర్జీని ఆ బిడ్డ భరించలే, ఆ బిడ్డ ఆరా తట్టుకోలేక ఏడవడం, అంటే నాకు అక్కర్లేదు అనేది తన భాషతో తను చెప్తుంది చిరాకుతో. అలాగే మనం కూడా చాలా బాగా చక్కగా రెడీ అయ్యి బయటికి వెళ్తాము, ఫంక్షన్కో దేనికి వెళ్తాము, ఇంటికి రాగానే ఒళ్ళంతా బరువు అనిపిస్తుంది, మనసంతా చికాకు అనిపిస్తుంది, లేదా తలనొప్పి అనిపిస్తుంది, లేదు అనంటే అరిచేస్తూ ఉంటాం ఒకళ్ళ మీద ఒకళ్ళకి. ఫ్రెష్గా వెళ్ళి స్నానం చేసి రండి, హాయిగా ఎందుకు అనిపిస్తుంది అంటే ఆ మనం ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మనల్ని చూసినటువంటి చూపులో అది అసూయ కావచ్చు, ద్వేషం కావచ్చు, ప్రేమ ఉంటే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మిగిలిన ఆ నెగిటివ్ థాట్ కానివ్వండి, నెగిటివ్ ఎనర్జీస్ కానివ్వండి మనకి యాడ్ అయినాయి అంటే అది మన ఆరా తీసేసుకుంటుంది వాటన్నిటిని, వెదర్ దట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. తీసుకున్నప్పుడు స్నానం చేయడం వల్ల వచ్చేటటువంటిది ఏంటి అంటే స్నానం చెయ్యగానే ఫ్రెష్గా ఎందుకుంటామంటే ఆరా మొత్తం క్లీన్ అయిపోతుంది, వాటర్ క్లీన్ చేస్తుంది, పంచభూతాలు క్లీన్ చేస్తాయి అన్నమాట, ఆరా క్లీన్ చేస్తుంది. అలాగే కొంతమంది పిల్లలు ఏడుస్తున్నప్పుడు పెద్దవాళ్ళు గబగబా ఉప్పు తీసుకొని వచ్చి వాళ్ళకి దిష్టి తీసేసి ఆ ఉప్పు పడేస్తారు. చాలా చాలా 99% పిల్లలు ఆ దిష్టి తీసేయగానే కామ్ అయిపోతారు. అబ్బా ఎంత దిష్టి తగిలిందోనమ్మా బిడ్డకి అని మాట్లాడతాం. అంటే ఆరా క్లీన్ చేయటం, దిష్టి తగలడం వల్ల ఏం జరుగుతుందండి, ఉప్పులో ఏముందంటే ఉప్పులో ఉన్నటువంటి ఎనర్జీ నీ ఆరాని క్లీన్ చేసేస్తుంది. వాక్యూమ్ క్లీనర్ తో ఇల్లు ఊడ్చినప్పుడు కనుక అది సక్ చేసేస్తుంది చూసారా, దాంట్లో ఏముంది, గాలికి ఏముంది, శక్తి ఉంటేనే కదా దాన్ని క్లీన్ చేసింది. అలాగే ఈ ఉప్పులో కానివ్వండి, ఎండుమిర్చి అనేటటువంటిది, తర్వాత చీపురు అనేటువంటి వీటికి కొన్ని ఎనర్జీస్ ఉంటాయి, నెగిటివ్ ని క్లీన్ చేసేటటువంటి ఎనర్జీస్ ఉంటాయి. ఆ ఎనర్జీస్ తోటి క్లీన్ చేయటం వల్ల సెట్ అవుతారు. హెల్త్ అయినా సరే వాళ్ళు ఇంకా 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 ఏడుస్తున్నారు అంటే అప్పుడు హెల్త్ ఇష్యూ ఏమన్నా ఉందేమో అని చెప్పేసి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దాము, లేకపోతే ఆకలేస్తుందేమో పాలు ఇచ్చి పడుకోబెడతారు పిల్లలకైతే. పెద్దవాళ్ళకైతే మనం స్నానం చేసామంటే నెమ్మది వస్తుంది, లేదు పెద్దవాళ్ళకు కూడా దిష్టి తీసేసి పక్కన పెట్టేస్తూ ఉంటారు. అట్లా మనము సాల్ట్ వాటర్తో స్నానం చేసిన క్లెన్సింగ్ అయిపోయి ప్రశాంతత అనేది ఉంటుంది. తర్వాత మనం నిద్రపోయామనుకోండి, ఆ నిద్రలో హీలింగ్ అనేటటువంటిది మనం యూనివర్స్ నుంచి తీసుకున్నటువంటి కాస్మిక్ ఎనర్జీ తోటి హీల్ అవుతాం, తర్వాత బయటపడతాం. ఇంతవరకు బాగానే ఉంటుంది చిన్న చిన్నగా ఉప్పు తిప్పేసుకోవడం ఇలాంటివి. ఎస్ ఎగ్జాక్ట్లీ. అంటే మీరు అనొచ్చు ఇప్పుడు అందరూ చాలా మంది మీరు అన్నారు ఈవిల్ ఒకటి వేసుకుంటున్నారండి, మెళ్ళో వేసుకుంటున్నారండి అని అంటే నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇవన్నీ చూస్తే అక్కర్లేదమ్మా, అవసరం లేదు. ఎందుకంటే ఇవన్నీ ఎందుకు వేసుకుని తిరుగుతున్నారంటే నువ్వు వేసుకున్నావు,
నాకుందేమో, నేను వేసుకుంటే బాగుంటానేమో, లేకపోతే నా దగ్గరికి వస్తుందేమో, రాకుండా ప్రొటెక్షన్, ఇలాంటివి. అంటే దాన్ని ఏమంటారు, ఒకళ్ళని చూసి ఒకళ్ళకి దగ్గు జలుబు పాకినట్టుగా ఇలాంటి జాడ్యాలు కొన్ని పాకుతూ ఉంటాయి. అన్ని ఈవిల్ ఐలు కట్టేసుకోవాలి, లేకపోతే ఇంకోటి చేసేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రొటెక్షన్ నేను నిజంగా చెప్తున్నాను, తాయెత్తులు కానివ్వండి, ఏనా కానివ్వండి, అందరూ ఎవరి నమ్మకం వాళ్ళది. కానీ అదే పనిగా కొంతమంది కడతానే ఉంటారు. ఆరా క్లీన్ చేసుకోండి. ఆరా క్లీన్ చేయటం అంటే ఏంటి అని అంటే, చక్కగా కూర్చొని సాయంత్రమో పొద్దునో స్నానం చేసిన తర్వాత ఒక 10-15 నిమిషాలు మెడిటేషన్ చేయండి. మెడిటేషన్ ఎలా చేయాలంటే పాజిటివ్ థింకింగ్ తోటి చేయండి. నాకు అంతా మంచి జరుగుతుంది, ఈరోజు నేనంతా చాలా బాగుంటాను, ఈ విశ్వం నుంచి నేను తీసుకునేటటువంటి ఆ యొక్క విశ్వశక్తి నన్ను అన్ని విధాలుగా, అన్ని చెడు దృష్టి నుంచి, చెడు మాటల నుంచి, చెడు ఆలోచనల నుంచి, చెడు కర్మల నుంచి నన్ను కాపాడుతుంది అని చెప్పేసి చక్కగా కళ్ళు మూసుకొని థ్యాంక్ఫుల్నెస్ తోటి యూనివర్స్కి ఉండి 10 నిమిషాలు 15 నిమిషాలు మెడిటేషన్ చేసుకొని హ్యాపీగా బయటికి రండి. ఎవ్రీథింగ్ ఈజ్ పాజిటివ్ మీకు దొరికేది. అంటే నీ ఆలోచనే నువ్వు ఏ ఆలోచన ఇస్తావో అదే జరుగుతుంది అక్కడ. అర్థమైందా? నువ్వు బెండకాయ కూర వండాలనుకుంటే బెండకాయలు ఉంటేనే బెండకాయ కూర అవుతుంది. అలా కాకుండా నువ్వు వంకాయలు పెట్టి బెండకాయ కూర అవ్వాలంటే అది జరగదు. ఏది ఇచ్చావో అదే వస్తుంది. ఇక్కడ కూడా ఈ నరదిష్టి అనేది డెఫినెట్గా ఉంది. మనం చేసేటటువంటి, మనం వెళ్ళే ప్లేసెస్ కానీ, మనం ఉన్న దీన్ని బట్టి కానీ డెఫినెట్గా మనకు అది తగులుతూ ఉంటుంది. తగిలినప్పుడు మన శరీరంలో కొన్ని నెగిటివ్ ఇవి కనిపిస్తూనే ఉంటాయి, లక్షణాలు కనిపిస్తూనే ఉంటాయి. తల భారంగా ఉండడం, ఒళ్ళు భారంగా ఉండడం, తలనొప్పి, చిరాకు, కోపము, వీటిని గనక మనం ఎప్పటికప్పుడు ఆరా క్లీన్ చేసుకోకపోతే, తలనొప్పి వచ్చిందని తలనొప్పి టాబ్లెట్ వేసుకొని పడుకుంటాం. ఒక్కొక్కసారి దిష్టి తీసేసుకున్నా కూడా తలనొప్పి వస్తుంది. ఎందుకంటే అది ఇంకా వేవ్స్ ఎక్కువ ఉండడం వల్ల కావచ్చు, మన శరీరంలో ఎసిడిటీ వల్ల కావచ్చు, ఇంకొక దాని వల్ల కావచ్చు. బట్ ఎప్పటికప్పుడు నీ మనస్సుని క్లీన్ చేయి. ఫస్ట్ నీ మనస్సుని క్లీన్ చేస్తే ఆటోమేటిక్గా నీ ఆరా క్లీన్ అవుతుంది. ఆ క్లీన్ అయినటువంటి ఆరాకి ఒక ప్రొటెక్షన్ లేయర్ ఏంటి అంటే మెడిటేషన్ అండ్ పాజిటివ్ అఫర్మేషన్. ఎప్పుడైతే నువ్వు నీ పాజిటివ్ అఫర్మేషన్ నీ ఆరాకి ఇస్తావో అది పెద్ద ప్రొటెక్షన్ లేయర్. అలాగే చిన్న పిల్లలు కూడా పుట్టినప్పటి నుంచి నువ్వు ఎప్పుడైతే ఆ బేబీ బొజ్జలో ఉన్నప్పటి నుంచి కూడా నువ్వు పాజిటివ్ అఫర్మేషన్ ఇవ్వాలి. నా బిడ్డ ఎలా పుడతాడో, ఎలా వస్తాడో, ఏం చేస్తాడో, ఇవన్నీ నా బిడ్డ పడాల్సి వస్తుందేమో, నా బిడ్డకి నేను పెళ్లి చేయను, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ బిడ్డ నెగిటివ్ ఎనర్జీస్ తీసేసుకుంటాం. ఇవన్నీ చాలా జాగ్రత్తలు. అంటే ప్రకృతిలో ఉన్న ప్రతిదీ కూడా ఎనర్జీతో కూడుకున్నటువంటిదమ్మా. ఆ ఎనర్జీని, ఏ ఎనర్జీని నువ్వు తీసుకుంటున్నావు, నువ్వు తీసుకోకపోవచ్చు. ఇప్పుడు రోడ్డు పక్కన నువ్వు బాగానే వెళ్తున్నావు, పక్కనే వర్షం పడింది, మొత్తం బురద గుంటలు ఉన్నాయి, నువ్వేం చేసావు, పక్కనే ఫుట్పాత్ మీద నడుస్తున్నావు, నీళ్లు లేకుండా బురద లేకుండా, పక్క నుంచి ఒక కారు ధన్మని వెళ్ళిపోయింది, మురికి నీళ్ళు వచ్చి నీ మీద పడినాయి, నువ్వైతే కడుక్కోవాలిగా. అది దిష్టి అన్నావు చూసావా, అది నువ్వు నీకు నేను పాజిటివ్గా ఉంటానండి, పాజిటివ్ ఆలోచిస్తానండి, అన్నీ ఉంటానండి అని అంటే పక్కనాడు లేడే, పక్కనాడిది మనకి అంటుతుంది, ఖచ్చితంగా అంటుతుంది. అది ఎట్లా అంటుతుందండి, నేను పక్క నుంచి వెళ్తున్నాను కదా అనడానికి వీల్లేదు. వాడు పోయాడు, వాడు బురద వేసాడు, ఆ బురద మనం కడుక్కోవాలి. సో ఇట్లా మనం చేసేటటువంటి పనుల వల్ల కానీ, మనం ఎదుర్కొ వ్యక్తుల గురించి కానీ, మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని బట్టి కూడా నరదిష్టి అనేది డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళది పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. సొంత ఫ్రెండ్సే మన ముందు చాలా బాగా మాట్లాడతారు, కానీ మనం ఏది చేసినా కూడా వీళ్ళకి మంచి జరగకూడదని కోరుకునే వాళ్ళు బోల్డ్ మంది మన పక్కనే ఉంటారు. అంటే జరగకూడదని వాళ్ళు కోరుకుంటే మనకు జరగకుండా ఉంటుంది. 100% వాళ్ళ థాట్ మీకు ఇచ్చేసారు కదా, ఎందుకు జరుగుతుంది అని మీరు కొట్టిపడేయచ్చు, నాకు జరగలేదే అని మీరు అనొచ్చు. మీరు ఎంత స్ట్రాంగ్గా ఉంటే, మీరు ఎంత ఆరాని పెంచుకుంటూ వెళ్తే అది మీ దగ్గరికి రాదు. మీరు ఎంత కొట్టి పడేసుకుంటూ పోయి అవునా 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 అనుకుంటూ వెళ్తే అది వచ్చి మీకే చేరుతుంది. జనరల్గా ఇలాంటివి ఒకరికి చెప్తే మనకు జరగదు, ఏదైనా మనం స్టార్ట్ చేయముందు అసలు చెప్పకూడదు, స్టార్ట్ చేశాక తెలిసినా పర్వాలేదు, వాళ్ళ దృష్టి కళ్ళు, ఇలా చాలామంది చాలా రకాలుగా వింటూ ఉంటాము, బాధపడుతూ ఉంటారు కూడా. అంటే నిజంగానే చాలామంది ప్రెగ్నెంట్ అయినా కానీ ప్రెగ్నెంట్ అని చెప్పని కూడా చెప్పరు. సో అట్లాంటిది ఏంటంటారు? మంచి గుడ్ క్వశ్చన్. ఇది నిజంగా ట్రూ. అంటే ప్రెగ్నెన్సీ విషయంలో చెప్పకుండా ఉండడం అనేది అది నాకు తెలియదు. బట్ మీరన్నారు ఏదన్నా మనం ఒక పని అనుకున్నప్పుడు ఎవరికి చెప్పకూడదు, నిజంగానే చెప్పకూడదు. ఎందుకోసం అంటారు, మీరు పని చేసుకుంటూ వెళ్ళిపోతే ఆ పని వాళ్ళకి తెలియాలి, అంతవరకే. చాలా మంది అంటారు చూసారా నాకు చెప్పలేదు, చూసావా నాకు చేయలేదు అని అంటే లెట్ దెమ్ గో. వాళ్ళ విష్ని నువ్వు కోరుకున్నప్పుడు వాళ్ళ పని వాళ్ళు చేసుకెళ్తున్నారు. నీకు నీ భావన మంచిదైతే, నువ్వు నిజంగా వాళ్ళ మంచి కోరుకున్న దానివైతే
వాళ్ళని చక్కగా జరగాలని ఒక ఆశీర్వాదం ఇవ్వు వాళ్ళకి. ఇక్కడ ఏమవుతుంది, చెబితే ఏమవుతుందండి అని మీరు అనొచ్చు. మీరు ఉన్నారు, నేను ఒక ప్రాజెక్ట్ చేస్తున్నానండి అని మీరు చెప్తున్నారు, అది నేను చేయలేను, అది చేస్తే నీకు పేరు ప్రఖ్యాతులు వస్తాయి నాకు తెలుసు, ఇమ్మీడియట్గా నేను కోరుకుంటాను నాశనం అయిపోవాలి. మీరు అనొచ్చు, అంటే మీరంటే అది అయిపోతుందా అని. అఫర్మేషన్, ఈ విశ్వము ఒక ఎనర్జీతో పనిచేస్తుంది, ఆ ఎనర్జీని నీకు క్యారీ చేస్తుంది. అర్థమైందా? ఆ వాళ్ళు ఎంత గట్టిగా నిన్ను కోరుకుంటారో ఆ ఎనర్జీ నీకు పాస్ ఆన్ అవుతుంది. ఆ పాస్ ఆన్ అయ్యేటటువంటి ఎనర్జీనే మీ యొక్క బ్యాడ్ లక్. మరి జనరల్ గా ఇప్పుడు ఈ వీడియో ఎవరైనా చూస్తారు, ప్రియా చౌదరి గారు చెప్పారు వేరే వాళ్ళని మనం ఇట్లా కావాలి బ్యాడ్ అవ్వాలని కోరుకుంటే అవుతుంది అని అలా అనుకున్నారనుకోండి, అదేంటి అప్పుడు ఏమవుతుందంటే అది మళ్ళీ నీకు రిటర్న్ బౌన్స్ బ్యాక్ అవుతుంది. అర్థమైందా? ఎప్పుడు కూడా మంచి, నువ్వు ఏది ఇచ్చావో మళ్ళీ అది తిరిగి నీకు వస్తుంది. ఇక్కడ అది కౌంటర్. ఇప్పుడు నువ్వు ఉన్నావు, అమ్మ లక్ష్మి అది చేస్తున్నా, నో ఇది డిజాల్వ్ అయిపోవాలి అని నేను అనుకున్నాను. అనుకున్న తర్వాత అక్కడ ఒక రిజర్వ్ అయిపోయి ఉంటుంది అనమాట, ప్రిజర్వేటివ్ అనమాట. నీ థాట్ ప్రిజర్వ్ చేసేసి పెడుతుంది. నువ్వు అనుకున్న ఎనర్జీ అక్కడ వెళ్ళిపోయింది, ఒక పని చేసేసింది. పని చేసిన తర్వాత ఆ ఎనర్జీకి ఇంకా పని కావాలి, ఏం చేస్తుంది, అది ఇమ్మీడియట్గా నీ దగ్గరికి వస్తుంది. నువ్వు ఏదైతే కోరుకున్నావో, ఇక్కడ ఏదైతే జరిగిందో అదే ఎనర్జీ మళ్ళీ నీకు తిరిగి వచ్చి నీ దగ్గర ఆ పని చేసి వెళ్ళిపోయింది. నువ్వు నీ థాట్కి బ్రెయిన్ ఉండదు, గుర్తుపెట్టుకో. నీ థాట్కి ఆలోచన ఉండదు, దానికి తెలివితేటలు ఉండవు. నువ్వు ఏది ఇచ్చావో అదే జరుగుతుంది. ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఒక బానిస లాంటిది అనమాట. అది అక్కడ చేసేసి వస్తుంది. నువ్వు ఈ పని చేస్తానే ఉండాలి అని అంటే నీ చుట్టూ ఊడ్చేసింది లేదు, నీ చుట్టూ పువ్వులు చల్లుకున్నావు, అరే ఇక్కడ చుట్టూ శుభ్రంగా ఉంచమంది కదా, నువ్వు చల్లుకున్న పువ్వులు కూడా ఊడ్చేస్తుంది. అంటే నువ్వు మంచి చేసినా కూడా నువ్వు ఏం చెప్పావో అదే చేస్తుంది. నువ్వు అక్కడంతా పూలతోటి బాగా రెడీ చేసిరా ఆ ప్లేస్ అన్నావు అంటే అన్ని రెడీ చేసి వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత ఇక్కడ ప్లేస్ కనిపిస్తుంది, ఇంకా పూలు ఇక్కడ కూడా పెట్టేస్తుంది. అంటే ఫ్రాగ్రెన్స్, ఇట్స్ అ గుడ్ థింగ్. అంటే గుడ్ థాట్ నువ్వు ఇచ్చావంటే ఆ థాట్ కూడా నీకు పనిచేస్తుంది, ఆ ఎనర్జీ కూడా నీకు వస్తుంది. నెగటివ్ ఎనర్జీ నువ్వు ఇచ్చావా, ఆ నెగటివ్ ఎనర్జీ నీకు కర్మ, పీడ అన్ని విషయాల్లోనూ నీ చుట్టూ ఎదుటి వాళ్ళ నాశనానికంటే కూడా నీ చుట్టూ భయంకరంగా అది పేర్కొని ఉంటుంది. అది మాత్రం మర్చిపోద్దు. మంచికి మంచి, చెడుకు చెడు. 100%. ఈ మధ్య ఒక సాంగ్ కూడా విన్నాం, ఈ చోట కర్మ ఈ చోట అంటే 100% వాస్తవం. ఎక్కడ నువ్వు ఇక్కడ ఏమి ఎఫర్మేషన్ ఇచ్చావో అది నువ్వు ఇక్కడే అనుభవించి వెళ్ళిపోవాలి. ఎందుకంటే నువ్వు అది ఇచ్చావు, ఆ తర్వాత అది నీ దగ్గరికే వస్తుంది. ఇప్పుడు ఒక రూమ్ ఉందమ్మా, ఈ రూమ్ లో నీ మీదకి నేను పులిని వదిలాను, ఆ పని చేసింది. తర్వాత దానికి ఆకలేసిన తర్వాత ఎవరు పని చేస్తుంది, అక్కడ ఎవరున్నారో వాళ్ళు పని చేస్తారు. అంతే. ఇట్ ఈస్ జస్ట్ లైక్ దట్. ఏదైనా కానీ మీరు అన్నట్లుగా నమ్మకం, నమ్మకం ఉండొచ్చు, ఈ నమ్మకం ఇంకొకరికి హాని చేసేదిలాగా ఉండకూడదు. మరి ఈ మూఢనమ్మకాల జోలికి వెళ్ళడము, అక్కడ నుంచి చాలా అతిగా ఆలోచించడం, అతి చెయ్యడం. కొంతమంది ఏంటంటే ఏది హెల్త్ బాగోకపోయినా దిష్టి తగిలిందని చెప్పేసి హాస్పిటల్ తీసుకెళ్లకుండా దిష్టిలు తీయడం కానివ్వండి, లేకపోతే ఇంకేదన్నా జరిగినా కూడా అది చెయ్యాల్సినటువంటి పనిని ఆపేసేసి ఇది దాని వల్లే జరిగిందని తర్కం పెట్టుకోవడం కానివ్వండి, ఇవి మూఢనమ్మకాలు అంటాను నేను. అది ప్రయత్నం మీరు చేసి పక్కన పెట్టుకొని ఆ తర్వాత మళ్ళీ డాక్టర్ అయితే డాక్టర్ అవసరం అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఫిజికల్ ప్రాబ్లం అయితే ఇంకా ఇంట్లో సిచ్యుయేషన్స్ ఇంకేమన్నా ఉంటే పాజిటివ్ ఎనర్జీ తెచ్చుకోవడానికి ఇంకేదన్నా చేయండి, తప్పితే మూర్ఘంగా ఆలోచించద్దు దేని. సో అందరూ కూడా ఆలోచించాలని కోరుకుందాం. టెక్నాలజీ పెరిగిపోయింది, మనం ఇంత ఆకాశానికి నిచ్చెన వేసి హద్దులు లేకుండా వెళ్తూ ఉన్నాము. సో అయితే ఏదైనా కానీ మన పెద్దలు ఏదైనా అంతరిక్షంలోకి రాకెట్ ని పంపించేటప్పుడు కూడా అమ్మవారికి నమస్కారం చేసుకునే పంపిస్తారు, మర్చిపోవద్దు. అంటే ఈ విశ్వం యొక్క ఆశీస్సులు కావాలి, ఒక ఎనర్జీ ఉంది, పాజిటివ్ ఎనర్జీ. అమ్మవారికి మొక్కుతారు కానీ ఈవిల్కి మొక్కరు ఎందుకని? ఎందుకు అంటే ఏ పని చేయడానికైనా పాజిటివ్ ఎనర్జీ అవసరము. ఆ పాజిటివ్ ఎనర్జీకి మొక్కాలి తప్ప నెగిటివ్ ఎనర్జీకి జోలికి నువ్వు పోకూడదు. పోతే అది నువ్వు ఏ ఎఫర్మేషన్ అయితే చేసావో వాళ్ళకే కాక తిరిగి మళ్ళీ నీకు కూడా బౌన్స్ బ్యాక్ అవుతుంది అనేది మాత్రం ఎవరు మర్చిపోవద్దు. మానవత్వంతో ఉండాలని కోరుకున్నాము. ఈ దృష్టి, నరదృష్టి ఇలాంటివి ఏదో ఓకే మనంత వరకు చేసుకుంటే పర్వాలేదు, కానీ దాన్ని ఎదుటి వాళ్ళ మీద, ఎదుటి వాళ్ళ వల్ల నాకు ఇలా అయిందని వాళ్ళని కక్ష కట్టి ఏదో కక్ష సాధింపు చర్యలు అలాంటి. ఎగ్జాక్ట్లీ. సో ఇలాంటి తాయెత్తులు, మహిమలు, మంత్రాలు ఇలాంటివి మన వరకు మనకు ఉంటే పర్వాలేదు, కానీ దానివల్ల వేరే వాళ్ళకి ఏదో జరగాలని మాత్రం మనం అనుకోకూడదు. ఎక్కువ వెళ్ళకూడదు, ఎక్స్ట్రీమ్ వెళ్ళకూడదు తల్లి. ఏదైనా కానీ కూడా
భగవంతుడికి కూడా ఏంటి అని అంటే నువ్వు విపరీతంగా పూజలు చేస్తా కూర్చుంటే నీ ఇంట్లోకి ఏమి రావు. అవును. భగవంతుడికి ఇవ్వాల్సిన టైం భగవంతుడికి ఇచ్చి మిగిలిన కర్మ నువ్వు చేయి, నీ పని ఏది ఉందో అది చేయి, నువ్వు స్టూడియోకి రా, నువ్వు 4 ఇంటర్వ్యూలు చేస్తేనే నీకు జీతం వస్తుంది, నీ ఇల్లు నడుస్తుంది. అలాగే నేను వచ్చాను, భగవంతుడికి చేయాల్సింది నేను చేయాలి, మళ్ళీ ఇక్కడ వచ్చి నేను కూర్చొని 4 మాటలు చెప్పి 4 కౌన్సిలింగ్లు ఇస్తేనే నాకు నా ఇంటికి ఒక గంజనీళ్ళు నాకు ఉంటాయి. అట్లాగే మన కర్మ మనం చెయ్యాలి, ఈ కర్మని నిలబడాలి, మనం దీని జీవితాంతం మనం సంతోషంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, మనం ఆరోగ్యంతో ఉండాలి, చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం సఖ్యతగా ఉండాలి. వీటన్నిటికీ అవసరం ఏంటి అని అంటే నువ్వు అనే పాజిటివ్ ఎనర్జీ. ఆ పాజిటివ్ ఎనర్జీ పేరే దేవుడు అనుకో, ఆ పాజిటివ్ ఎనర్జీ పేరే మెడిటేషన్ అనుకో, ఆ పాజిటివ్ ఎనర్జీ పేరే లా ఆఫ్ అట్రాక్షన్ అనుకో, ఏదైనా అనుకో. ఎస్, ఖచ్చితంగా మ్యామ్. ఒకరికి హాని చేయకుండా మనకి మనం హ్యాపీగా ఉంటే చాలు. సో ఇంకొకరిని సంతోష పెట్టకపోయినా పర్వాలేదు, బాధ పెట్టకుండా నష్టపెట్టద్దు. ఎస్, ఖచ్చితంగా అండి. సో ధర్మంగా ఉండాలని కోరుకుందాం. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.